జై శ్రీరామ్. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధికంగా పఠనం మరియు శ్రవణం చేయబడుతున్న స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాను ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఈ హనుమాన్ చాలీసా యొక్క మహాత్మ్యం ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా, చాలీసా అంటే 40 పద్యాలు కలిగినటువంటి ఒక స్తోత్రం అని అర్థం. ఈ హనుమాన్ చాలీసాను సుమారు 400 సంవత్సరాల క్రితం గోస్వామి తులసీదాస్ అనే ఒక సుప్రసిద్ధ కవి రచించారు. ఆయన ఈ హనుమాన్ చాలీసాను ఎప్పుడు రచించారు అంటే, ఒకసారి తులసీదాస్ గారు ఉంటున్నటువంటి ఊర్లో ఏం జరుగుతుంది అంటే, ఒక యంగ్ వ్యక్తి చనిపోతారు. అప్పుడు ఆయన వైఫ్ చాలా ఏడుస్తుంటుంది. పాపం ఆమె ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంటుంది. అరే, ఇంత చిన్న వయసులో ఈయన చనిపోతే నేను ఎట్లా బ్రతకాలి అనేసి పాపం ఏడుస్తూ ఉంటుంది, విలపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది, మన ఊర్లో తులసీదాస్ గారు ఉన్నారు కదా, ఆయన శ్రీరాముని భక్తుడు కదా అనేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏమన్నా చేసి నేను కాపాడండి స్వామి, నేను ఎట్లా బ్రతకాలి అనుకుంటా విలపించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు తులసీదాస్ గారు ఆమెను దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. అది విని అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఏం జరుగుతుంది, అంత పెద్ద భక్తుడు, అంత పెద్ద సంత మహాత్మా అన్న వాక్కు నిజమవుతుంది కదా. ఆ చనిపోయిన వ్యక్తి బ్రతుకుతారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా అందరూ ఈయనకు కృతజ్ఞతలు తెలుపుతారు. అండ్ అక్కడ అందరూ ఇదే విషయం చర్చించుకోవడం స్టార్ట్ అయిపోతుంది. తులసీదాస్ గారు ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించారు, శ్రీరాముని దయ వల్ల ఆయన బ్రతికిండు అనేసి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటుంటారు. అవే చర్చలు జరుగుతుంటాయి. ఈ విషయము మహారాజుకు కూడా తెలుస్తుంది. 400 సంవత్సరాల క్రితము మన దేశాన్ని మొఘలులు పరిపాలిస్తున్నారు. అప్పుడు అక్బర్ మహారాజు. అయితే ఈ అక్బర్ కూడా ఈ మాటలు విని ఆశ్చర్యపోతాడు. అరే, ఒక చనిపోయిన వ్యక్తిని ఈ తులసీదాస్ ఎలా బ్రతికించగలిగిండు, అంత గొప్ప భక్తుడు ఆయన, అంత మహిమలు ఉన్నాయి ఆయనకు, ఇదేందో నాకు తెలుసుకోవాలని ఉంది అనేసి భటులను పంపించి తులసీదాస్ని పిలిపిస్తాడు. తులసీదాస్ గారు వస్తారు. అప్పుడు అక్బర్ ఏమంటాడు అంటే, అక్కడ ఒక చనిపోయిన వ్యక్తి ఉంటారు, ఆయనను చూపించి తులసీదాస్కి చెప్తారు, నువ్వు ఈయనను బ్రతికించు, అట్లయితేనే నేను నమ్ముతాను. నువ్వు ఎవరినో బ్రతికించినావంట కదా మీ ఊర్లో, అదేదో ఇప్పుడు నా ముందు కూడా చూపించు, అట్లయితేనే నమ్ముతాను అనేసరికి తులసీదాస్ గారు ఏమంటారు అంటే, చూడండి, మీకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆ లేడీ అట్లా విలపిస్తుంటే ఆ శ్రీరాముడు ఆశీర్వదించిండు, ఆయన ఆశీర్వాదం వల్ల ఆమె భర్త మళ్ళీ బ్రతికిండు. అది ఆ దేవుని ఇచ్చ, ఆ దైవాజ్ఞ ప్రకారం అప్పుడు జరిగింది. ఇప్పుడు మీకు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నా భక్తి ఏంటిదో అన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు. సంత మహాత్మా ఎప్పుడైనా అలాగనే మాట్లాడతారు కదా. ఈ మాటలు విని అక్బర్కి కోపం వస్తుంది. అక్బర్ ఏమంటాడు, అరే, నీకేం మాయలు తెలియదు, ఏం తెలియదు, నువ్వు అన్నీ ఇట్లాంటి మాయ మాటలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెడుతున్నావు, అందరినీ మోసం చేస్తున్నావు అనేసి అక్బర్ తులసీదాస్ని కారాగారంలో బంధిస్తాడు. ఆయన జైలు వేసేస్తారు. ఎప్పుడైతే తులసీదాస్ని జైల్లో బందీగా పెడతారో అప్పుడు తులసీదాస్ గారు జైల్లో కూర్చొని ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ 40 పద్యాలు కలిగినటువంటి ఈ హనుమాన్ చాలీసాను రచిస్తారు. హనుమాన్ చాలీసాను రచించి అది పాడడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా పాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు అక్కడికి కొన్ని వందల వేల సంఖ్యల కోతులు వచ్చేస్తాయి. అదంతా చూసి అక్కడున్న భటులందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే పరుగున వెళ్ళి మహారాజుకి ఈ విషయం చెప్తారు. అప్పుడు అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి పెద్దలందరూ, పెద్ద వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే, ఒక భక్తుణ్ణి ఈ విధంగా బంధించడం కరెక్ట్ కాదు అనేసి చెప్పేసరికి అక్బర్ తన తప్పును తెలుసుకుని తులసీదాస్ని విడుదల చేస్తారు. ఈ విధంగా హనుమాన్ చాలీసాను రచించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన తులసీదాస్ని జైల్లోంచి విడుదల చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ హనుమాన్ చాలీసా యొక్క మహాత్మ్యం ఏందో అప్పుడు తెలుస్తుంది.
అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా యొక్క పారాయణం చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పఠనం మరియు శ్రవణం చేయబడుతుంది హనుమాన్ చాలీసా. ఆంజనేయ స్వామి అష్టచిరంజీవులలో ఒకరు. శ్రీరాముణ్ణి తలిచిన వెంటనే ఆంజనేయ స్వామి, ఎక్కడైతే శ్రీరాముని భజనలు జరుగుతుంటాయో అక్కడికి ఆంజనేయ స్వామి వస్తుంటారు. అందులోనూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి సాల్వ్ అయిపోతాయి అనేసి అందరికీ నమ్మకం కలిగింది. హనుమాన్ చాలీసాను పఠించడం వలన మనశ్శాంతి కలుగుతుంది, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. మనం ఏదైనా కార్యం స్టార్ట్ చేసే ముందు హనుమాన్ చాలీసా చదువుకొని స్టార్ట్ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఇంత గొప్పదైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ హనుమాన్ చాలీసాను అందరము పఠనము శ్రవణము చేద్దాము. ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులమవుదాము. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్.